ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ చాలా మ్యాజికల్ ఏజ్. అది ఎవరికైనా, ఆడపిల్లకైనా, మగ పిల్లలకైనా. ఆ ఒక్క ఏజ్ దాటొచ్చిన దాకా ప్రతి ఒళ్ళు కష్టపడుతుంటారు. దానికి కారణం ఏందంటే, అసలు మనం ఎటు పోవాలి? ఏం జేయాలి? ఏం జేస్తున్నాం? అనే సంగతి వాళ్ళకి తెలియకపోవటమే. అన్నీ తెలుసనుకుంటారు, కానీ ఏమీ తెలియని ఒక ఏజ్. అది కూడా అందరూ గూడా ఇంటర్మీడియేట్ అనుకుంటారు కానీ, ఈ దర్శకుడు మాత్రం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అని జెప్పాడు. ఇది ఈ వెబ్ సిరీస్‌లోని ఒక కిక్. ఎందుకు కిక్ అంటున్నానంటే, అతను కరెక్ట్‌గా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ కానీ, చదువుకునే పిల్లలు గానీ, బాగా చదివే పిల్లలు, బాగా చదవలేని పిల్లలు, అక్కడున్న టీచర్సు, లెక్చరర్సు, కాలేజీలో ఉన్న వాతావరణం, హాస్టల్ అయితే ఎలా ఉంటారు, డే స్కాలర్ అయితే ఎలా ఉంటారు, అమ్మాయిలైతే ఎలా ఉంటారు, అబ్బాయిలైతే ఎలా ఉంటారు, బాగా చిచోరీ పనులు చేసే పిల్లలు ఎలా ఉంటారు, ఇయన్నిటిని కూడా స్పృశిస్తూ 7 ఎపిసోడ్‌లో ఒక వెబ్ సిరీస్‌ని తయారు చేశాడు. ఆ వెబ్ సిరీస్ పేరు 'ఎయిర్'. ఈటీవీ విన్‌లో ఆ 'ఎయిర్' అనేది స్ట్రీమింగ్ అవుతా ఉండింది. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్‌గా అనిపించింది. అంటే నాకు ఈ మధ్యకాలంలో చూసిన దానిలో చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి, మధ్య తరగతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బా! ఇది మన కథ గదా! అని ఫీల్ అయిన ఒక సందర్భం అనిపించింది. ఇకపోతే నటీనటుల గురించి చెప్పాలి. ముఖ్యంగా ముగ్గురు స్టూడెంట్స్‌గా చేసిన రోషన్, జయతీర్థ, అలాగే భానుప్రకాష్. ఈ ముగ్గురు పిల్లలు గూడా వాళ్ళ యొక్క ఆ పిల్లల్ని గూడా మన పిల్లల్లో ఎవరినో ఒకళ్ళని మనం చూసుకోవచ్చు ఇప్పుడు. ముఖ్యంగా రోషన్ గురించి మాట్లాడాలి. 'కోర్టు' సినిమా హిట్ తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇంకో హిట్ పడ్డట్టు అయిపోయింది. ఒకే ఏడాదిలో 2 భారీ హిట్లు. ఒకటి టీవీలో, ఇంకోటి సినిమా థియేటర్‌లో. ఈ 2 చోట్ల కూడా అతనంటూ తనకు ఒక ప్రత్యేకమైన నటనా శైలి అనేది ఉన్నట్టుగా చూపించుకున్నాడు. చాలా చాలా బాగా చేశాడు. కాకపోతే అసలు ఇట్లాంటి ఒక కంటెంట్‌ని క్రియేట్ చేసిందెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కొత్త దర్శకుడు ఇంత మంచి కంటెంట్ క్రియేట్ చేశాడంటే ఆశ్చర్యపోక మానడు. అతని పేరే జోసెఫ్ క్లింటన్. జోసెఫ్ క్లింటన్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఏంటి? అంత బ్యూటిఫుల్‌గా అతను నేరేట్ చేశాడంటే ఆ కథని చాలా నచ్చింది. ఇతన్ని నమ్మింది వైజాగ్‌లో ఒక కాలేజీ ఓనర్ అట. అన్నీ కూడా చాలా మంచిగా చెప్పుకుంటూ వచ్చాడు. కాకపోతే ఈ వెబ్ సిరీస్‌లో ఉన్న బ్యూటీ ఏందంటే, అందులో నటించిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నిజమైన రియల్ స్టూడెంట్స్. ఎవరు నటులు గాదు, ఆడిషన్స్ కోసం వచ్చినోళ్ళు కాదు. ఆ రియల్ కాలేజీలో ఆ రియల్ స్టూడెంట్స్ కాబట్టి అంత బ్యూటిఫుల్‌గా, అంత మెచ్యూర్డ్‌గా వచ్చిందేమో అనిపించింది. ఇకపోతే ఆ పిల్లల తల్లిదండ్రులుగా నటించిన ముఖ్యంగా సమీర్ గారి గురించి చెప్పాలి. సమీర్ గారు ఎంతో కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మనందరికీ తెలుసు. కానీ ఈ వెబ్ సిరీస్‌తో అతనికొచ్చిన పేరు మాత్రం నిజంగా చాలా చాలా కాలం మిగిలిపోయి ఉంటది. చాలా తక్కువ మందికే ఇలాంటి అవకాశాలొస్తాయి. 90స్‌లో శివాజీ గారికి ఎలాంటి ఒక పేరొచ్చిందో, అంత పేరొచ్చిందని చెప్పలేను గానీ, సమీర్ గారికి కూడా చాలా మంచి పేరొచ్చింది. అలాగే చైతన్యరావు ఆర్టిస్ట్‌గా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఒక మంచి క్యాలిబర్ ఉన్న ఒక పాయింట్ దొరికితే తను ఎంత బాగా చేయగలడనేది ఈ వెబ్ సిరీస్ ద్వారా నిరూపించుకున్నాడు. ఇకపోతే రమేష్ అని ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసిన అతను గాని, రమణ భరద్వాజ్ అని ఒక 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 స్టూడెంట్‌కి సంబంధించిన ఫాదర్‌గా చేశాడు. అతను కూడా ఎంత బాగా చేశాడో. ఇకపోతే జీవన్ చితక్కొట్టేసాడు హాస్టల్ వార్డెన్‌గా. అలాగే వైవా హర్ష ఉన్న ఒక 2 సీన్‌లైనా కూడా చాలా బాగా పండించాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ క్యాలిబర్ అంతా కూడా చూపించి ఇదేందో చాలా పెద్ద పెద్ద విజయం సాధిస్తుందని ముందు నుంచే అనుకున్నట్టుగా చేశారు. ఇకపోతే కెమెరా వర్కు అసలు అద్దిరిపోయింది. కెమెరా వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దేనికంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా ఏదో కథ చెప్తున్నట్టే ఉంటది. ఎక్కడ కూడా కథ పక్కకు పోలేదు. అలాగే మ్యూజిక్. ఇలా ఇన్ని మంచి మంచిగా చెప్తున్నారు కదా! దీనిలో నెగెటివ్స్ లేవా అనుకోవచ్చు. ఉంటాయి. కానీ ఎక్కడో ఒక క్యాస్టిజం తగిలినప్పుడు ఎవరో ఒకళ్ళు చురుకు అరే ఇదేంటి మన కులాన్ని అన్నారా అని ఒక ఫీల్ అవ్వచ్చు. కానీ ఇది సమాజంలో జరుగుతున్న విషయమే కాబట్టి దాన్ని అని ఏదో కోడిగుడ్డు మీద ఎంట్రుకలు బిగుదామని అనుకోకుండా ఒక వెబ్ సిరీస్‌లాగా చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే మాత్రం ఈటీవీ యాజమాన్యానికి 90స్ తర్వాత ఒక మంచి వెబ్ సిరీస్ అందించారనేది నా ఫీలింగ్. ఇంకా మధ్యలో చాలా వచ్చుండొచ్చు. కానీ నేను మాత్రం బాగా అప్రిషియేట్ చేసింది జోసెఫ్ క్లింటన్ గారి వర్క్‌ని. జోసెఫ్ క్లింటన్‌ని సపోర్ట్ చేసిన నేషనల్ అవార్డ్ విన్నర్, కలర్ ఫోటో డైరెక్టర్, ఇప్పుడు నటుడిగా కూడా రాణిస్తున్నాడు. 'మోగ్లీ' సినిమాతో మళ్ళీ దర్శకుడిగా మళ్ళీ అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నాడు. సందీప్ రాజుని మాత్రం ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే అందులో ఒక వన్ ఆఫ్ ది విలన్ క్యారెక్టర్‌గా కూడా చేశాడు. నిజంగా కూడా ప్రిన్సిపల్స్ ఇంత ఘోరంగా ఉంటారా? ఒక హాస్టల్‌కి సంబంధించి ఇలా ఉంటారా అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ఆ వెబ్ సిరీస్‌లో కొన్ని పోర్షన్‌లకు సంబంధించి ఇలా ఉంటారా ఎక్కడన్నా అంటే ఖచ్చితంగా ఉంటారని చెప్పి చాలామంది ప్రత్యక్ష సాక్షులే చెప్పారు. ఒక మోషన్ సీన్ రాదు. పిల్లలకి ఎంత ఇబ్బంది పడతారు హాస్టల్ ఫుడ్స్‌తో అనేది చాలా బాగా చూయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎపిసోడ్‌లు చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీరు
మిస్ కాకుండా చూడండి. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. మీ పిల్లలతో పాటు కలిసి చూస్తే ఇంకా ఇంకా మంచిది. ఎందుకంటే చిన్న పిల్లలైతే ఆ దశకు రావాల్సొస్తది. పెద్ద పిల్లలైతే ఆ దశ దాటొచ్చుంటారు. ఈ ఇద్దరికి కూడా వాళ్ళ వాళ్ళ గుర్తులు రాబోయే పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎయిర్ వెబ్ సీరీస్‌కి సంబంధించి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.